సంతోషించిన వారు స్తోత్రం చెప్పండి. చలిపెడుతున్న వారు స్తోత్రం చెప్పండి. చలి ఉంది మనకి, నాకు కూడా ఉంది. మేము పెద్దవాళ్ళం అనుకో, మాకు రక్తం తగ్గిపోయి ఉంటుంది, బలహీనమైపోయి. మీరు ఇంకా బలవంతులు క్రీస్తు చేసినందు మంచిది. కొద్దిసేపే మాట్లాడతాను, ఎక్కువసేపు మా చర్చిలో కూడా నేను నిలబడి ఎప్పుడు మాట్లాడాలి, ఇక్కడ నిలబడి మాట్లాడాల్సి వస్తుంది. కుర్చీని వేస్తే బాగుండేది కదా నహూము గారు. నహూము గారు ఉన్నారా? మంచిది, వద్దులేండి, నిలబడతా. కావాల్సిన అవసరమే చెప్తా, అవసరమే చెప్తాను. ఇది కూడా సరిగ్గా లేదు, ఊగుతూ ఉండేది. ఏంది నాకు కళ్ళు తిరుగుతున్నాయంటే కాదు, ఇది ఊగుతుంది ఇక్కడ. మీకు సంగతి తెలుసు, గుంటూరులో జరిగిన సంగతి ఏంటంటే, ఈ మన హైందవ ఫెస్టివల్స్ ఉంటే వినాయక చవితికి ఒక ఊర్లో మంచి స్టేజ్ వేసారు, ఇట్టాడిది. ఈ స్టేజ్ వేసి వాళ్ళు పండుగ చేసుకున్నారు, అయిపోయింది. తర్వాత అక్కడున్న క్రైస్తవులు అయ్యా మీ స్టేజ్ మాకు ఇస్తారా, మేము కొద్దిగా మీటింగ్ పెట్టుకుంటే ఓకే, నో ప్రాబ్లం, పండగ అయిపోయింది కదా, ఒకరోజే కదా పెట్టుకోండి అన్నారు. పెట్టుకుంటే ఆ మీటింగ్లో ఒక పాస్టర్ గారిని అలాగనే వాక్యం సిద్ధపరచుకొని వచ్చాడు. వాక్యం సిద్ధపరచుకొని వస్తే, దేవుని బిడ్డలారా, ఈయనకి అన్ని అరేంజ్మెంట్ చేశారు. అక్కడ చక్కగా అరేంజ్మెంట్ చేసి ఆయనకి కూర్చేశారు. అయిపోయిన తర్వాత పాటలు పాడారు, ఉద్యమంగా పాడారు. అయిపోయిన తర్వాత ఈ పాస్టర్ గారు లేచారు వాక్యం చెప్పడానికి. లేచేసరికి ఆయనకేమో ఎండాకాలం, అది కొంచెం కొద్దిగా ఎండ ఎక్కువ ఉంది ఆ సీజన్లో. ఫ్యాన్ పెట్టారు. ఫ్యాన్ పెడితే ఆయన సిద్ధపడినటువంటి ఆ వాక్యం వెళ్ళిపోయింది. గాలికి వెళ్ళిపోతే బైబిల్ అంతా దేవులాడుతున్నాడు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒకటే నేర్చుకున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, మీరు సిద్ధపడితిరా అని మాట చెప్తున్నాడంట. నేను త్వరగా వచ్చుచున్నాను, ఇది తప్పితే ఇంకేమి రావట్లే మనసుకి. అక్కడ వాక్యం వస్తే కదా ఆయనకి, నాలాట ఆయన ఎవరో, నేను రాసుకొచ్చాను కదా, ఇది పోతే నా దగ్గర వాక్యం ఉండదేమో. అయితే అలాగ వాక్యం పోయేసరికి వణుకు పుడుతుంది. ఇదేమో సరిగా లేదేది, స్టేజ్ ఊగుతుంది. ఈయన మైక్ స్టాండ్ పట్టుకున్నాడు. ఇక ఏం చెప్ప అర్థం కావు. కనీసం 2000 మంది ఉన్నారంట విశ్వాసం. నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అంటున్నారు, నేను త్వరగా వస్తున్నాను, మీరు సిద్ధమా అని అడుగుతున్నాడు. ఏమన్నా చెప్తాడని అనుకుంటుంటే ఈయన ఏం చెప్తున్నాడు, నేను త్వరగా వస్తున్నా. సంగతి మీకు తెలిసా బహుశా. నేను త్వరగా వచ్చుచున్నానని చెప్తుంటే నహూము గారు ఏరండి, భోజనం పెడుతున్నాడు పైన, రండి తొందరగా వచ్చి కూర్చోవాలి మీరు. ఆయన త్వరగా వస్తుంటే మీరు అక్కడ ఉంటే ఎట్లా? వస్తున్నాను అరుస్తున్నాడంట. అరుస్తూ పెద్దగా ఊపేస్తున్నాడు. ఏంటది? స్టాండ్ను ఊపుతున్నాడు. మీరు సిద్ధమా? యేసుక్రీస్తు రాత్రి వస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? యేసు అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అని కేక వేస్తూ అదొక్కటే మాట, ఇంకేం చెప్పట్లే. కనీసం 15 నిమిషాలు చెప్పాడంటండి ఈ మాట. ఏ మాట? నేను సిద్ధపడిన దాని మీదనే, ఇక మీ మెసేజ్ ఉంటే కదా చెప్పడానికి. ఇక అదే అరుస్తూ ఉండేసరికి, గట్టిగా అరుస్తునేసరికి సడన్గా ఆ స్టేజ్ కూలింది. కూలి ఈయన పోయి ఒక ముసలాం మీద పడ్డాడు. ఏది? ఆ స్టేజ్ ఉంటుంది కదా, వాళ్ళు టెంపరీ కడతారు కదా ఫెస్టివల్కి కదండి, అది పర్మనెంట్ స్టేజ్ కాదు. అది మీద పోయి కింద పడ్డా. ఆయన మీద ఎవరి మీద పడ్డా? ముసలాం మీద పడ్డాడు. పడి అంత గగ్గోలు, పెద్ద గొడవ అక్కడ. ఏమైపోయింది. ఈయన కింద పడ్డాడు. ఎవరి మీద?
ముసలా మీద పడ్డాడు. అమ్మా నన్ను క్షమించు తల్లి, నేను పొరపాటు అయిపోయింది, నీ మీద పడతాను నేను అనుకోలేదంటే ఆమె అంటుందంట. నువ్వు అంటున్నప్పుడే నాకు అర్థమైంది, నేను త్వరగా వస్తున్నా అన్నప్పుడే నాకు అర్థమైంది నా మీద పడతావని. నేనే పక్కెళ్ళిపోవాల్సింది, నన్ను నీవే క్షమించాలన్నదంట. నువ్వు ఇందాక అంటున్నావు, అప్పటి నుంచే నాకు అర్థమవుతుంది ఇది ఊగుతుంది ఒకవైపున. నా మీద పడతావేమో అని భయంగా ఉంది నాకు. నేనే వెళ్ళిపోవాల్సింది, నువ్వు నా మీద పడ్డావు కదా అని అదొక పెద్ద సీన్ అయిపోయింది. అట్టా ఉంది ఈ స్టేజ్ ఇక్కడ కూడా. ఇది ఊగుతుంది. వచ్చారా? స్టేజ్ ఊగుతుంది. నా కళ్ళు తిరుగుతాయి అనుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? మన జీవితంలో ఈ చివరి దినాల్లో నెమ్మది కరువయ్యే దినాలు. చలి ఎక్కువైతుందండి పాస్టర్ గారు, చెప్పలేకపోతున్నాను, అయినా కూడా చెప్తా కాసేపు. 75 ఇప్పుడు అయిపోతుంది కొద్ది రోజులు కనుక రాక్కడ కొరకు మనం సిద్ధపడుతున్నాం. ఈ రాత్రి సమయంలో నేను కొత్త బైబిల్ మొదలుపెట్టాను. నిన్ననే చదవటం, పాతది చదివేశాను, ఈ కొత్తది ఒకటి దొరికితే ఇంట్లో చదువుతున్న మొదలుపెట్టాను. ఈరోజు చదువుతుంటే ప్రియమ దేవుని బిడ్డలారా, అందరూ 700, 800 సంవత్సరాలు, 900 సంవత్సరాలు బతికిన ఉన్నారు. మెతుషెల ఎన్ని సంవత్సరాలు బతికాడు? 969, ఒకటి తక్కువ 70, 969 సంవత్సరాలు. అందరూ చాలా సంవత్సరాలు. నోవహు కూడా 700 పైనే బతికాడు. ఆదాము 900 సంవత్సరాలు పైన బతికాడు. ఇంత బ్రతికిన తర్వాత హానోకు మాత్రం ఎన్ని సంవత్సరాలు బతికాడండి? 365 సంవత్సరాలే. 65 కదండి? అవును, అందరికంటే తక్కువ బతికాడు ఆయన. కానీ హానోకు దేవునితో నడిచినవాడు. స్తోత్రం చెప్పరా? చదువుతుంటే నేను ఆలోచిస్తున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అసలు సమాధానం, నీ సరిహద్దులు సమాధానం ఎట్లుంటుందో చెప్దాం అనుకున్నాను. ఎలాగ సరిహద్దులు సమాధానం ఉంటుంది మనకి. కానీ ఇప్పుడు ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, 900 సంవత్సరాల పైన బ్రతికారు ఆ కాలంలో. లెమెకు కానీ, హానోకు, మరి ఎరేబు కానీ, మహలేలు కానీ, కైనాను కానీ, ప్రియమ షేతు కానీ, ఏనోషు కానీ, ఆదాము, వీళ్ళందరూ చాలా కాలం బ్రతికారు. స్తోత్రం చెప్తారా? ఆ బ్రతికిన వాళ్ళు సంతోషంగా బతికారా, సమాధానంగా నెమ్మదిగా బతికారా లేదో చెప్పాలా మీరు? చెప్పరేంటి? ఇన్ని సంవత్సరాలు బతికిన వాళ్ళు నెమ్మదిగా ఉండరా? నెమ్మదిగా బతికారా, నెమ్మది లేకుండా బతికారా చెప్పాలా? ఏమండి? అక్కడ ఒక మాట చదివి నాకు ఒక మాట పాయింట్ ఇక్కడ దేవుడి చూపించాడు. చూడండి, 5వ అధ్యాయములో, స్తోత్రం కలుగునకి, అన్ని చదవటానికి ఇదంతా చదివితే మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయము 28వ వచనం నుండి మైక్ తీసుకొని చదవండి ఎవరండి. లెమెకు 182 బ్రతికి ఒక కుమారుని కని. లెమెకు 182 బ్రతికి. ఏడా మైక్ ఉంది? అది ఏడి చాటునున్నావా? 182 బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన. చూడండి, ఇది జాగ్రత్తగా వినాలి. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను, మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలిగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. గట్టిగా స్తోత్రం చెప్తారా? కుర్చీల్లో కూర్చున్నారు, చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, లెమెక్ ఇంటెన్షన్, హిస్ ఇంటెన్సిటీ, సంథింగ్ ఈజ్ డిఫరెంట్. అంటే అంతవరకు ఆదాము మొదలుకొని అన్ని సంవత్సరాలు బ్రతికిన వారికి ఏమీ లేదు, నెమ్మది లేదు. చెప్పాలా? నెమ్మది ఉంటే ఈ మాట పలికేవాడా? ఈ
ఇతడు మనకు నెమ్మది కలుగ చేయుననుకొని అతనికి ఏం పేరు పెట్టాడు? నోవాహు అంటే నెమ్మది, రెస్ట్ ఆర్ లేక నెమ్మది, విశ్రాంతి కలుగజేసి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట నాకు చాలా బాధ కలిగింది. అంటే ఇన్ని వందల సంవత్సరాలు బ్రతికినా కూడా నెమ్మది లేదు. కనీసం ఇతడు మనకి నెమ్మది కలుగజేస్తాడు. జలప్రళయానికి ముందు పుట్టినటువంటి నోవహు లెమెకు సంతానం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అక్కడి నుంచి ప్రజలు విస్తరించటము, ఇష్టానుసారమైన జీవితం జీవించటము, దేవుడు జలప్రళయం తెప్పించటం, మానవులందరినీ నాశనం చేయటం జరిగిపోయింది. ఇదంతా మనకు తెలుసు. ఆలోచిస్తుంటే ఆ దినాలు మళ్ళీ వస్తాయేమో. యేసయ్య అన్నాడు, శిష్యులతో అన్నాడు. శిష్యులు అడిగారు, నీ రాకడకు సూచన ఏంటి ప్రభువా? నీ రాకడ గుర్తులు ఏమిటంటే యేసయ్య ఏమన్నాడు, అక్కడక్కడ భూకంపములు, కరువులు వస్తాయి, జనం మీదికి, ఆ రాజ్యం మీదికి నెమ్మది లేని దినాలు. నో పీస్, నో రెస్ట్, రెస్ట్లెస్ డేస్ we are living in. మనము విశ్రాంతి లేక నెమ్మది లేని దినాల్లో ఉంటున్నామేమో. చాలామంది గృహాల్లో నెమ్మది ఉండదండి. పైకి మాత్రమే సంతోషంగా జీవిస్తున్నారు, కానీ ఇల్లు కట్టుకుంటున్నారు, వాకిళ్ళు కట్టుకుంటున్నారు, సంపాదించుకుంటారు, డబ్బు సంపాదిస్తున్నారు, కానీ ఏమీ లేదండి, నెమ్మది లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా అంటే నెమ్మది ఉంది ఎవరికి? నహూము గారికి ఉంది. కానీ ఇతడు జాన్ అక్కడేనా ఉంది? నిజమైన నెమ్మది తల్లిదండ్రులకు, సంఘానికి కలిగించేవాడు ఉండబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఆ తీర్మానంలోకి రావాలి. మన బిడ్డల్ని బట్టి మనం ఒక తీర్మానం, నా కుమారుడు నాకు నెమ్మది కలుగజేస్తాడు, నా కుమార్తె నాకు నెమ్మది కలుగజేస్తుంది. పుట్టినప్పటి నుంచే, అతడు పుట్టినప్పుడే అనుకుంటున్నాడు. పేరు ఏమని పెట్టాడు? నోవా. అంటే ఏంటి? నెమ్మది. అంటే అంతకు ముందు దినాలు నెమ్మది లేదు. దేవుని ఆత్మ ఆదాము మొదలుకొని దుఃఖపడుతూనే ఉన్నాడు. అన్ని సంవత్సరాలు బ్రతికి ప్రయోజనం ఏంటండి? వందల సంవత్సరాలు బ్రతికారు అనుకుంటాం, కానీ మరి వారికి నెమ్మది ఉందా? లేదు కదా. ఇక్కడ ఏమంటాడు? భూమిని యెహోవా శపించినందు వలన కలిగిన మన చేతుల కష్టం. ఎప్పుడు శపించాడు దేవుడు భూమిని? చెప్పరేంటి? ఆదాము పాపము చేసినప్పుడు. ఏం పాపం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు, వద్దన్న పండును తిన్నాడు, వద్దన్న పని చేసినందువల్ల శిక్షకు గురైపోయాడు. ఏదేను తోట నుంచి బయటికి పంపించేశాడు దేవుడు. ఆ దేవుడు యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములో అప్పటి నుంచి కష్టపడే బ్రతుకుతున్నారని. ఇన్ని వందల సంవత్సరాలు బ్రతికిన చెమటోడ్చి వారు పంటను పండించేవారు. విషయంలోను, చేతుల కష్టముల విషయంలోను, మన పని విషయంలో ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకుని అతనికి నోవహు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. నిజంగానే ఆయన పలికిన మాట నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు అన్నాడు. అందుకని అంటే లెమెకు మాటలను దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఎన్నో అధ్యాయం 7:1 7వ అధ్యాయము, అదే ఆదికాండం 7:1. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట
నీతిమంతుడివై ఉండుట చూచాను నేను గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఈ దేవుని బిడ్డలారా, చెప్పడానికి సమయం లేదు. నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ఈ క్రైస్తవ జీవితంలో ఈ చివరి దినాల్లో ఉన్న మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇతడు మనకి నెమ్మది కలుగజేస్తాడు. దేవుడు గుర్తించాడు నోవహును కూడా, ఈ తరములో నీవు నాకు నీతిమంతుడు ఇంట చూచితిని గనుక నీవు నీ ఇంటి వారిని ఓడలో. మళ్ళీ మనము భద్రపరచుకోవాల్సిన దినాలు ఇవి. ఈ క్రైస్తవ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లాస్ట్ డేస్లో ఉన్న మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్న ప్రయోజనం ఏంటి? చాలామందికి చాలా డబ్బులు ధనము ఎక్కువ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఏమంటున్నారు తెలుసండి? సామెతల గ్రంథంలో త్వరగానే ముగిస్తాను, 15 నిమిషాలలో, దయచేసి ఓర్చుకోవాలని మనవి చేస్తున్నాను. 15వ అధ్యాయము 15-16 వచనాలు సామెతల గ్రంథం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. అంతే. స్తోత్రం చెప్తారా? సొలొమోను అంటాడు, నేను కడు బీదనై ఉంటే దొంగిలిస్తానయ్యా, ధనవంతునై ఉంటే యెహోవా ఎవడని అంటాను. కావలసింది మాత్రం నాకు అనుగ్రహం. ఈ దినాల్లో దేవుని రాకడ చాలా సమీపం. రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ప్రభు అతి సమీపంగా రాబోతున్నాడు. ఈ భూమి మీద అధికారంతో రాబోతున్నాడు. ఆయన గొర్రెపిల్లగా రాడు కానీ యూదా గోత్రపు సింహముగా, న్యాయాధిపతిగా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా వస్తున్నారు. మనం సిద్ధంగా ఉన్నామా? ఈ దినాల్లో అపోస్తుల బోధ ఏమిందాక అదే మాట్లాడుకున్న పైన అక్కడ అపోస్తుల బోధకు ముసుకేశారు జనం. సేవకులు ముసుకేసి ఏదో పలుకుతున్నారు, అసలు బోధని విడిచిపెట్టేశారు. దేవుడు సంతోషము గలవాడే 45వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో రాయబడిన రీతిగా ఒక మంచి ఉపదేశక్రమాన్ని గొప్ప చేసి ఘనపరిచి గొప్ప చేశాడు. ఆ ఉపదేశక్రమం ఏంటి? అపోస్తుల బోధ. అది పోయింది. స్వస్థత, విడుదల, ఆరోగ్యం, ఆశీర్వాదం, ఇదే ఓన్లీ ప్రోగ్రెస్. లేక దాన్ని ఏమంటారు? ఏ మెసేజెస్? అబ్బా, ప్రాస్పరిటీ గాస్పుల్, గ్రేస్ గాస్పుల్. ఏంటంటే గ్రేస్ గాస్పుల్, కృప సువార్త, కృప కృప కృప. ఇంతేనా? ఇక కృపతో అంటే నువ్వు ఎంతే పోతావు. ఇక నీ రక్షణ కలిగింది కృపచేత. కృపచేత రక్షణ పొందావు. దేవునికి స్తోత్రం. అన్నీ కృప 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 అంటే ఎట్లండి? అంత గ్రేస్ 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 అంటే ప్రాస్పరిటీ, అభివృద్ధి గురించి చెబుతా ఉంటే ఎట్లా? పొద్దుకలు అదేనా? అందుకనే ఒక పాట ఉంది కదా, కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే, కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే, నన్ను ఎంతగానో ప్రేమించి పాపములు పరిశుద్ధ పరచితివే, నన్ను ఎంతగానో ప్రేమించినావే, నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివే. హల్లెలూయా యేసునాథా, వదిలెత్తి కృతజ్ఞత స్తుతికే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతికే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి నచ్చును, నీకేమి చెల్లును. నాకెన్నో మేలులు
హల్లెలూయా. త్వరగా ముగిస్తున్నారు. దేవుడు ఆకాశం చూస్తున్నారు. నమ్మకస్తులు ఎవరున్నారు? నేను భూమి మీద చూడగా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉంట చూచాను. దేవునికి స్తోత్రం. గెట్ రెడీ, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు మీట్ యువర్ గాడ్. దేవుణ్ణి ఎదుర్కోవటానికి సిద్ధపడాలి మనం. ఈ దేవుని బిడ్డలారా, నీ ఒక్కడివే, కనీసం అప్పుడైనా ఒక్కడున్నాడు. ఈ దినాల్లో ప్రభు భూమి మీదకి వస్తేనంట మనుషుల్లో ఏం కనుగొంటాడు? కనుగొనగలడా అంటున్నాడు. దేన్ని? ఆ మనుషుల్లో మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుల విశ్వాసమును అంటే లోకములో ఏముంది? బైబిల్లో విశ్వాస భ్రష్టులు అవుతారని వాక్యంలో. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. విశ్వాస భ్రష్టు, లాస్ట్ ఫెయిత్, లాస్ట్ రైచియస్నెస్, నీతిని పోగొట్టుకున్నారు. విశ్వాసం పోగొట్టుకున్న వారికి కనీసం ఆ కాలంలో ఒక్కడన్నా మిగిలాడు. ఎవరు? నోహ మిగిలాడు. వాళ్ళ నాన్న ఆశీర్వాదాన్ని బట్టి. నాన్న ఒక ప్రేరేపణతో పలికాడు. తన పేరు నోహ. వేదంతో పలికిన మాటే ఉంటుంది. మన చేతులు కష్టంలో ఇంతకాలం శ్రమ పడుతున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది శ్రమ పడుతూ ఉంటారు. కానీ ఆ శ్రమ వేస్ట్ అయిపోతాం. అడుగులేని సంచిలో వేసినట్టు పోతూ ఉంటే డబ్బు ఎక్కడికి పోతాయో తెలియదండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ రాత్రి మాట నేను చెప్పి ముగిస్తాను. విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కలిగి కొంచెం చాలు. దేవుడు దాన్నే ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే 5 రొట్టెలు ఏం చేశాడు? 5,000 మందికి పంచలేదా? ఆ కాలం కరువు కాలంలో ఏలియా ఉన్నప్పుడు ఎవరింటికి పంపించాడు దేవుడు? సారెపతి విధవరాండి. ఆ ఇంట్లో ఏముంది చెప్పాలా? చెప్తే ఒక 500 ఇస్తారు, జేబులో ఉన్నాయి. ఏముంది? భయభక్తులు ఉన్నాయి. అది చెప్పరే. కొంచెం అంటే ఏముంది? నూనె కొంచెం. నాకు చెప్తే 500 దొరికే ఏమైనా కొనుక్కెళ్ళేవారు దారిలో. సంఘంలో కూడా సవాలు చేస్తా అప్పుడప్పుడు చెప్పమని. ఏముంది? భయభక్తులు లేకుండా ఆశీర్వదిస్తాడా దేవుడు? చెప్పరేంటి? భయభక్తులు ఉండాలి. భయం ఉండాలా? భక్తి ఉండాలి. అప్పుడు దేవుడు నీ ఇంట్లో ఏమున్న దాన్ని ఇట్టానండి ఇట్లా అంటే పిసినోళ్ళలాగా ఎంత విస్తారంగా. దేవునికి స్తోత్రం. పిల్లలు కూడా ఇక్కడున్నారు. కొంచెం భయభక్తులు ఉంటే ఇంత జ్ఞానం ఇస్తాడు. మీలో గొప్పవారైపోతారు. మీలో డాక్టర్స్ అవ్వచ్చు, సైంటిస్టులు అవ్వచ్చు, పెద్ద పోలీస్ ఆఫీసర్లు అవ్వచ్చు. ఇంకెన్నెన్నో ఊహలు నాదు ఓటలు, ఇంకెన్నన్నా ఓటలు. భయభక్తులు కలిగి నువ్వు ఏమనుకున్నా జరిగిపోద్ది అంతే. స్తోత్రం చెప్పరేంటి? నా మాటలు అర్థం కావట్లేదా? ఈ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ రాత్రి సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. ఎంత ఉన్నా కూడా ఈ ఒక్క నీతిమంతుడిని బట్టి మరలా మనమందరం వచ్చాం. ఆదాముని బట్టి వారు వస్తే ఈ ఒక్క నీతిమంతుడు, వాళ్ళకి నెమ్మది లేదు. యేసుక్రీస్తు నమ్ముకున్నాం కనుక నెమ్మదిగా బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడది? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము, అదేనా 16వ వచనం చూడు. 6:16. నీళ్ళు పెట్టేవారు ఇక్కడ.
అదేనండి, చదవండి. ఇర్మియా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించండి. మేలు కలుగు మార్గం ఏది అని, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. నెమ్మది కలుగును. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా. పూర్వకాలంలో ఇన్ని వందల సంవత్సరాలు బ్రతికిన వారికి ఏమి లేదండి, నెమ్మది లేదు. నోహు నెమ్మది కలిగిస్తాడనే నమ్మకం వారికి కలిగింది. వింటున్న మీరు ధన్యులు, గ్రహిస్తున్న మీరు ధన్యులు. నోహు నమ్మకం ఉన్నాడు, దేవుడు చెప్పినట్టు చేశాడు. ఒక ఓడ 100 పెద్దదండి, చాలా పెద్ద ఓడ కట్టాడు. 120 సంవత్సరాలు కట్టాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రీతి అదంతా కథ మనకొద్దు, కానీ మీకు నెమ్మది కలుగును. మార్గం నిలిచి చూడండి. వేళ ఇప్పుడు రకరకాల మార్గాలు వచ్చేసినాయి, రకరకాల డాక్ట్రిన్స్ వచ్చినాయి, కలిపి చెరిపే బోధలు వచ్చినాయి, లోకాన్ని లేక క్రైస్తవ్యాన్ని మోసపుచ్చే బోధలు వచ్చేసి. మనం మోసపోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టమని అంటున్నాడు తెస్సలోనికి రాసిన పత్రిక. మేలైన దాన్ని చేపట్టాడు. మంచి మార్గంలో నడవాలి. దేవునికి ఇష్టమైన మార్గంలో నడిచినట్లయితే మనకు నెమ్మది. ఎందుకు నెమ్మది లేదు? ప్రజలకు ఎందుకు నెమ్మది లేదు? వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. పైకి మాత్రం ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. నో పీస్, నో రెస్ట్ ఇన్ దేర్ ఫర్ దేర్ సోల్స్. ఆత్మలకు నెమ్మది లేదు, హృదయానికి నెమ్మది లేదు. క్రైస్తవ జీవితంలో పరీక్షించిన వారమే మనమా. నోవహులాగా దేవుడు చెప్పినట్లు చేసేవారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఆయన చెప్పినట్లు చేసేవారికి ఉండాలి. తప్పనిసరిగా దేవుడు తప్పక మన జీవితంలో నెమ్మది కలిగిస్తాడు. యాకోబు ఎవరిని ప్రేమించాడు ఎక్కువగా? రాహేలు. మీకు బాగా తెలుసు. రాహేలు కోసం ఎన్ని సంవత్సరాలు చేశాడండి? 14 సంవత్సరాలు చేశాడు. సరిగ్గా బైబిల్ చదివితే కదా మీరు, అంతే కదండి. మొదట చేసినప్పుడేమో లేయాని పెళ్లి చేశాడు. నువ్వు రాహేలుని ఇవ్వలేదు ఎందుకని అడిగితే ఇంకో 7 చేయమన్నాడు. రాహేలు కోసం 14 సంవత్సరాలు. ఎంత ఏమండి? లైఫ్ ఇంప్రెజన్మెంట్ అండి. లైఫ్ 14 సంవత్సరాలు రాహేలు కోసం. ఆమెను ప్రేమించాడు కనుక కొద్ది దినాలుగా ఉన్నాయి అంటే అవి అక్కడెక్కడ ఉంది చదవండి, నేను రాస్తున్నట్టు 29వ అధ్యాయము ఆదికాండం 20వ వచనం. తొందరగా 29వ అధ్యాయం 20. సంతోషంగా ఉన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. చలి వదిలిపోయేటట్టు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చదువు. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. దేవునికి స్తోత్రం చెబుదా. ఎట్లా ఉంటాయి ఏంటండి? ఇప్పుడే సమయం అయిపోయిందా? సామెత ఉంది కదా, కొత్త పెళ్లి కొడుకు నిజమేనా? పొద్దెరగడు అంటే కొత్త. ఇంతగా ప్రేమించాడు రాహేల్. నిజంగా యేసుని ప్రేమించే వారికి ఉంటే మన కాలం కూడా ఇట్ట తిరిగిపోతూనే ఉంటుంది. సపోర్ట్లు కొట్టి దేవుని స్తోత్రం చేయలేదు. లేకపోతే పారుబోదు అంటారు కదా, సమయం పోదు, ఎంత ముళ్ళు అక్కడే ఉంటుంది. యేసుని ప్రేమిస్తున్న 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నా కూడా ఇది ఊగుతుందండి. నేను పడేటట్టున్నాను. 3 రాత్రులు 3 పగళ్ళు యేసయ్యతో ఉన్నా కూడా వారికి ఆకలి ఉందా? దాహం ఉందా? మనమైతే అవసరం ఉంటే 3, ఇంకొంచెం అయితే 4 పూటలు కూడా తింటాం కదా. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆకలి ఉండదు, దాహం ఉండదు. దేవునికి స్తోత్రం చేయలేదు. హల్లెలూయా. నేను అనుకుంటాను అదే. రాహేలు కోసం ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాడో, భోజనం తినకుండా ఎన్నిసార్లు మానేశాడు 7 సంవత్సరాల్లో. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు యేసుని నిజంగా ప్రేమిస్తే సిగ్గుపడన క్రీస్తు బిడ్డగా ఉంటావు, తల ఎత్తుకుని తిరుగుతావు, ధైర్యంగా జీవించగలవు. ఏదైతే నీకున్నదో దాంతో తృప్తిపడి జీవిస్తావు. దేవునికి స్తోత్రం.
ఇంతవరకు చాలు కదా, ఈ రాత్రి చలి ఎక్కువైతుంది కదా, వణుకు వస్తుంది నాకు. దేవునికి స్తోత్రం. చలిపోతుంది కనుక వణికి పుడుతుంది. ఇక వచ్చి రేపు ఎల్లుండి నుంచి ఎండలు మాడితే ఇక మనకి స్తోత్రం. ఎండాకాలం చాలా ఎక్కువ ఉంటుంది, ఈసారి జాగ్రత్తగా ఉండాలి. నీళ్లు కూడా సరిగ్గా దొరకమంట. చూడండి, భయంకర దినాలు. అక్కడ ఏమైపోయింది, ఉక్రెయిన్ టర్కీ అను ఎంత ఘోరమండి. ఈరోజు చూస్తే న్యూస్ వస్తూ చూశాను, 73,000 శవాలు బయటపడ్డాయండి. అంతమంది చనిపోయారు. అది దేవుని కోపమా, లేక విలయ తాండవమా, లేకపోతే ప్రకృతి ఇదా, వైఫల్యమా, మనకు తెలియదు. ఏదైనా ఏది చెప్పినా తప్పు అవుతుంది. యేసయ్య చెప్పింది కరెక్ట్, ఏ గ్రంథంలో చెప్పలేదు. అంచుకాలంలో ఏం జరుగుతాయి అంటే యేసయ్య ఒక్కడే చెప్పాడు, అక్కడక్కడ భూకంపములు. 16వ అధ్యాయంలో అంటాడు, ఇది ప్రకటనలో మహా భూకంపం రాబోతుంది. మనుషులు పుట్టినప్పటి నుంచి అటువంటి భూకంపం రాలేదట. కోట్ల మంది నశించిపోయే దినాలు ఆయన రాక్కడ వస్తుంది. ఆ దినాలు చూడకుండా ఉండాలంటే మనం భక్తి కలిగి జీవించాలి. మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకోవాలి, పరిశుద్ధతను అభివృద్ధి పరుచుకోవాలి, ఆత్మ సంబంధులమే జీవించాలి. మనం దేవునికి స్తోత్రం. మన దేవునితో మనం గడుపుచున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టంలోనైనా నష్టంలోనైనా ఇరుకు ఇబ్బందులో నింద దూషంలో ఉన్నా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో గడుపుతున్నప్పుడు మనకు సమయం తెలియదు. ఆ మాట మోషే అన్నాడు చూడు. ఒక మాట చెప్పి ముగిస్తా. మోషే గ్రంథము 90వ అధ్యాయం 10వ వచనం, అంటే కీర్తన 90 10వ వచనం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్న ఎడల, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఉంటుంది. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. అది త్వరగా గతించును. అవి త్వరగా గతించును. అది ఎట్లండి? అవి త్వరగా గతించును. మేము ఎగిరిపోదుము. 24 గంటలు తిరిగితే కదా ఒక రోజు వచ్చేది. 24 గంటలు గర్రం తిరిగిపోద్దా? మోషే అంటున్నాడు, ఏమంటున్నాడు? అవి త్వరగా ఎట్టగా తెస్తాయండి. నేను చెప్పాను ఇందాక, దేవుణ్ణి ప్రేమించే వారికి సమయము తెలియదు, అవి త్వరగా గతించిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతలోకి ఏమైపోయింది? మేము దైవంలో వచ్చాం కదా, ప్రార్థన అయిపోయింది. మీరు అనుకున్న ఇంటికి అసలు ఏం జరిగింది అక్కడ? మీ రాత్రి మీరు ఆలోచిస్తారు ఇంటికి పోయి, ఆ దైవజనుడు ఏదో చెప్పాడు కదా, అసలు ఏం జరిగింది అక్కడ? నాటకంగా కనపడుద్ది మీకు ఇది. మేము వచ్చి వెళ్ళిన తర్వాత నాటకీయంగా ఉంటుంది, ఒక వింతగా అనిపిస్తుంది. మన నిద్ర ఒక వింతగా అనిపిస్తుంది. ఈ రాత్రి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ ఒక తీర్మానం చేసానుకో, అవి త్వరగా గతించును. దేవుని ప్రేమించే అవి త్వరగా గతించును. మేము పరలోకానికి ఎగిరిపోయే వాళ్ళుగా ఉండాలి. మనం రెక్కలు కట్టుకొని ఎగిరిపోయేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంగతులు మనసుకు వస్తున్నాయి కానీ సమయం లేదు కనుక నువ్వేదో కంట్రోల్ చేస్తున్నావు సౌండ్, నాకు అర్థమవుతుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ముగిస్తున్నాను. ఈ రాత్రి నోవహు నీతిమంతుడు, దైవజనులో ఆశీర్వదించబడే బిడ్డలుగా మనం ఉండాలి. మన ఆత్మీయ తండ్రులు మనల్ని దీవించేవారిగా ఉండాలి. శపించేవారు ఎవడు ఉండడు, సాధ్యమైనంత వరకు ఎక్కడ ఉండడు. దీవించుడు కానీ శపించవద్దు. ఎందుకని వాగ్దానం చేయబడిన వారం, వాగ్దానంకు వారసులం మనం, పరలోక రాజ్యానికి వారసులం మనం దీవించేవారిగా ఉండాలి. శత్రువులను కూడా దీవించాలి. మనం హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. దీవించేవారిగా ఉంటే వారే గ్రహిస్తారు. ఈ రాత్రి సమయంలో ఈ లెమెకు ఎవరిని దీవించాడు? నోవహును దీవించాడు. ఎప్పుడని చదివారా? మనకి నిజంగా నెమ్మది దయచేస్తాడు. జాన్ ఈ ఇంటికి, ఈ సంఘానికి నెమ్మది కలిగించే వ్యక్తిగా ఉండబోతున్నాడు. ఇదివరకు లేని నెమ్మది, ఇప్పుడు నెమ్మది, బలమైన రెస్ట్ తల్లిదండ్రులకి ఇవ్వాలి. ఇప్పుడు యు మస్ట్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ పేరెంట్స్. తల్లిదండ్రులు ఎంతసేపు ప్రయాసపడతారో మన బిడ్డలో మన కుడి భుజాలుగా నిలబడాలి.
బాప్తిసం సరిపోయిందా? అభిషేకించబడి సరిపోయిందా? టేక్ చార్జ్. దావీదును అభిషేకించాడు ఎవరు? సమూయేలు. గొర్రెల దొడ్లో ఉన్న దావీదు ఏమైపోయాడు? సింహాసనం మీద ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. అటువంటి ఉన్నత స్థానములో దేవుడు ఈ జాన్ని స్థిరపరచాలని నా ప్రార్థన. అలాగ మన బిడ్డలను దేవుడు ఆశీర్వదించి దీవించి, ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం అయిపోయింది, చలి ఎక్కువైతుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం మరి వెళ్ళాలి. రేపొద్దున మళ్ళీ మాకు మీ వారం అంతా మీటింగ్లు ఉన్నాయి నాకు. కనుక ఈ వాక్యం నాకు ఉదయం బైబిల్ మొదలుపెట్టాను, కొత్త బైబిల్. ఇక్కడ ఈ వాక్యం నాతో మాట్లాడాడు దేవుడు. అవును, మన బిడ్డలు మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మన కుటుంబం మనకు, మన సంఘం మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎంత నమ్మకంతో పలుకుంటాడు ఆ మాట. దాన్ని దేవుడు ఏమన్నాడు? ఆమేన్ అన్నాడు. ఏమన్నాడు? ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన భూలోకంలో వేటిని మనం ఆమేన్ అంటామో, పరలోకం ఆమేన్ అంటాడు. ఎవరినైతే మనం దీవిస్తామో పరలోకం దీవిస్తాడు. అబ్రహాము దేవుడు అన్నాడు, నువ్వు ఎవరిని దీవిస్తావో నేను వారిని దీవిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సాయంత్రం వేళ, ఈ మంచి సమయంలో నువ్వు ఎలాగున్నావు? దీవెనకరంగా ఉన్నావా? భయభక్తులు కలిగి ఉన్నావా? నీ ఇష్టానుసార మార్గంలో వెళుతున్నావా? సమస్తం పరిశీలించు. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోవాలి. ఆ అపోస్తుల బోధలు నడుచుకోవాలి. మనం అట్టి సంఘములో స్థిరపడి మన హృదయంలో నెమ్మది, సమాధానం, సంతోషం, ఆరాధన పోతున్న వంటికి పండుగకి వెళ్ళినట్టే ఉంటుంది. నాకైతే యథార్థం చెప్తున్నా, మాకు మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం ఆరాధన ఉంటుంది. ప్రతి మీటింగ్కి వెళుతుండగా ఎక్కడ లేని ఆనందం వస్తుంది నాకు. గొప్ప శక్తితో నింపి దేవుడు ప్రతి వారము ఉద్యమ కూటము ఆత్మ నింపుదల. మీరు కావాలంటే చూడండి, మహానయీం HYD అని కొడితే నా మెసేజ్లు వస్తాయి. మహానయీం HYD వినండి, ఆనందిస్తారు. అనేక సంగతులు మీరు గ్రహిస్తారు. ఈ రాత్రి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ ఉండి కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భయభక్తులు లేకుండా ఉంటే ఏం ప్రయోజనం? తండ్రి చెప్పిన మాట నోవహు జీవితం నెరవేర్చబడింది. పుట్టినప్పుడు చెప్పాడు తండ్రి నోవహు, ఇతడు మనకి నెమ్మది కలగజేస్తుంది. మనకి నెమ్మది కలుగజేసే బిడ్డలుగా మనం ఉందాం. మన దైవజనులకు లోబడి ఉందాం. మన బిడ్డలు మనం దీవించే వారిగా ఉందాం. దేవుడు తప్పక ఒక ఉన్నతమైన స్థితిలో జాన్ని స్థిరపరిచి, కుటుంబాన్ని స్థిరపరిచి ఆయన రాకడికి సిద్ధపరచును గాక. ఆ పాట పాడుకొని ప్రార్థన చేసుకుందాం. ఏదండి? నెమ్మది లేకుండా ఉందిగా పాట. అది ఏ పాట? అది నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, పాడాలి చప్పట్లు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. యెహోవా యందు భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. ప్రభుతో జీవితం ఆబ్రా కొంచెం పైకెట్టు. మాధుర్యమేనా ప్రభుతో జీవితం, మహిమానందమే ఆశ్చర్యమే, మహిమానందమే. అందరూ లేచిలబడండి, ఆత్మవశ్యమై పాడుకుందాం. మాధుర్యమేనా ప్రభుతో జీవితం, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో ఉండుటే మేలు,
ప్రభుతో జీవితం మహిమానందమే మహాచర్యమే, మహిమానందమే మహాచర్యమే, వైభోర్యమే నా ప్రభుతో జీవితం. నా విమోచన క్రయధనమును చెల్లించెను ప్రభువే, నా విమోచన క్రయధనమును చెల్లించెను ప్రభువే. నా రోగమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. నా రోగమంతయు సిలువలో పరిహరించెను, పరిహరించెను. బాబుయమే నా ప్రభే జీవితం మహిమానందమే మహాచర్యమే, మహిమానందమే మహాచర్యమే, బాబుయమే నా ప్రభుతో జీవితం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి ఒక్క రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేతను మనము నడిపించబడుతూ ఉన్నాం. నెమ్మది లేని కాలంలో దేవుడు నెమ్మదిని కలుగు చేసేవాడని, ఆయన నెమ్మది ఇవ్వడానికి సంసిద్ధుడైన ప్రభు అని. ఇక్కడ ఎవరికైనా ఇంకా నెమ్మది లేని పక్షమందు దేవుడిని మనం వేడుకున్నప్పుడు ఆయన నెమ్మది కలుగజేయడానికి కోసం ఆయన యొక్క వర్తమాన వాక్యములో నీకు నాకు నెమ్మదిని ఇవ్వడానికి సంసిద్ధుడైన దేవుడై ఉన్నాడని మరొకసారి తెలియజేస్తున్నాం. దైవజనుల సముఖంలో విన్న వాక్యం మన హృదయంలోను మన యొక్క జీవితంలో ఫలించినట్లుగా మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళదాం. ఈ సమయంలో ప్రార్థించుకుందాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన దైవజనులు దినకరన్ గారు మనకు ప్రార్థన చేస్తారు. వాక్యము ఫలించున్నట్లుగాను అభివృద్ధి చెందినట్లుగాను ఈ రాత్రి నెమ్మది లేని వారికి దేవుడు నెమ్మది కలిగించినట్లుగాను ఈ సమయంలో ప్రత్యేకమైన ప్రార్థన చేయబడుతుంది. అందరూ ఏకీభవించుదాం. Loving and living Father, thank you for this precious time, O Lord. O God, you know, O Lord, the purpose we have gathered here to glorify thy name, to thank thee, O Lord Jesus. Father God, I thank, O Lord, for John, O Lord Jesus. O God, the Son, O God, you have purified him, O Lord, today. O God, in the heaven, angels are so happy, O Lord. One soul was been saved today, O Lord. Yes, God. Let John, O Lord, be an obedient son to the parents and also a responsible son for the church and also an exemplary son to the society to glorify thy name, O Lord. Yes, Father God. When people were disobedient to Lord Jesus, you have destroyed this world. But wherein we have heard the wonderful message, you have saved the righteous person and his members of his family to bring peace through Noah, O Lord Jesus. Yes, Father God, I pray, O Lord, let peace, joy, happiness and salvation prevail in the family of Nahum, pastor, and also to glorify thy name. And also I pray for each and every member, those who have come here, O Lord Jesus. Father God, the word of God which we have listened, O Lord, let it get induced in the mind and walk in the fear of thee, O Lord Jesus. Yes, O Lord Jesus. When we walk in the fear of Lord, we shall be blessed from the join, thee said, O Lord Jesus. Once again, O Lord, I pray for each and every member after this meeting, O Lord. Let them reach to the destination safely, O Lord. In Jesus' mighty name I pray. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం కూర్చోండి. తర్వాత
ఓట్ ఆఫ్ థ్యాంక్స్ విన్న తర్వాత మనం ఏం చేయాలో మనకు తెలియదు కదా. నహూమ్ గారు మనకి ఏం చెప్తే అది మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. క్షమించాలి, ఏం చెప్పేది లేదండి. చాలా కేవలం మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాను. ఎందుకోసమంటే మరి మా బాబు జాన్ యొక్క బ్యాప్టిస్ట్